విశాఖలో రెండవ రోజు అంతర్జాతీయ సిఐఐ భాగస్వామ్య సదస్సు కొనసాగుతోంది. ఈ సమ్మిట్లో 44 దేశాల డెలిగేట్స్ పాల్గొననున్నారు. మొదటి రోజు రికార్డు స్థాయిలో పెట్టుబడులు రాగా అంచనాలకు మించి పెట్టుబడులపై భాగస్వామ్యం చేసుకున్నారు. ఇక 365 సంస్థలతో 8,26,660 కోట్ల పెట్టుబడులకు కూడా ఒప్పందాలు కుదిరాయి. ఇక సమ్మిట్ ముందు రోజుతో కలిపి 400 ఎంఓయూలు 11,91,972 కోట్ల పెట్టుబడులకు కూడా ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలతో 13,32,445 మందికి ఒక ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇవాళ కూడా పెట్టుబడుల వెల్లువ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖలో రెండవ రోజు అంతర్జాతీయ సిఐఐ భాగస్వామ్య సదస్సు కొనసాగుతుంది. ఈ సమ్మిట్లో 44 దేశాల డెలిగేట్స్ పాల్గొననున్నారు. ఇక మొదటి రోజు రికార్డు స్థాయిలో పెట్టుబడులు రాగా అంచనాలకు మించి పెట్టుబడులపై కూడా భాగస్వామ్యం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. దాదాపు 365 సంస్థలతో కూడా 8,26,686 కోట్ల పెట్టుబడులకు సంబంధించి అయితే ఒప్పందాలు అయితే కుదుర్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సమ్మిట్లో ముందు రోజు కలిపినటువంటి 400 ఎంఓయూలు కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే 10 లక్షల కోట్ల పెట్టుబడులే ధ్యేయంగా కూడా సమ్మిట్ అయితే కొనసాగుతుంది. నేపథ్యంలో ఇప్పటికే 44 దేశాలకు సంబంధించి దేశీ విదేశీయాలంతా కూడా దాదాపు 2,000 మంది అయితే హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు నిన్న అయితే దాదాపు 44 సెషన్స్ కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు చూసుకుంటే ఈ రోజు కూడా 30 సెషన్స్ కూడా కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఐటీ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులు పట్టేందుకు అయితే ఆంధ్ర వైపు అయితే ఆ వలస వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే గతంలో వెళ్ళిపోయినటువంటి తరలిపోయినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరలా తిరిగి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు జరిగేటటువంటి సమ్మిట్కి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడమే జరిగింది. అలాగే సమ్మిట్కి సంబంధించి పాల్గొనేందుకు ప్రతి ఒక్కరు కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అతిరథ మహారథులంతా కూడా ఇప్పటికే ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. చూసుకుంటే కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులంతా కూడా ఈ ప్రాంతానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వచ్చేటటువంటి అతిథులకు సంబంధించి కూడా పూర్తిగా సత్కారాలు చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు సమ్మిట్ జరిగేటటువంటి ప్రదేశంలో దాదాపు 2,300 మంది పోలీస్ సిబ్బందితో కూడా భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు జరిగేటటువంటి సమ్మిట్కి సంబంధించి దాదాపు 5 లక్షల కోట్లు పైచీలకే పెట్టుబడులు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి ఏదైతే సమ్మిట్కి సంబంధించి సెషన్స్ ఏవైతే జరిగాయి సెషన్స్లో దాదాపు 360 సంస్థలు కూడా ఒప్పందాలు అయితే కూర్చుకున్నాయి. దానికి సంబంధించి కూడా పూర్తిగా ఎక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నారనే దానిపైన అయితే కీలకంగా నిన్నైతే మాటలైతే ఆడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చూసుకుంటే ఈ రోజు జరిగేటటువంటి సమ్మిట్లో ముఖ్యంగా చూసుకుంటే విశాఖ జిల్లాకు సంబంధించి దాదాపు 6 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకైతే ఐటీ రంగం అంతా కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్కు ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశంలో కూడా ఐటీకి సంబంధించినటువంటి సంస్థలు కూడా నెలకొల్పేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖకి ఇప్పటికే డేటా సెంటర్ కూడా రావడం అయితే జరిగింది. గూగుల్ సంబంధించినటువంటి డేటా సెంటర్తో పాటు ఇతర డేటా సెంటర్లన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే నిన్న వచ్చినటువంటి ఎవరైతే అతిరథ మహారథులు ప్రతినిధులు ఉన్నారో వారంతా కూడా దాదాపు అయితే ఎంఓఏలు అయితే కుదుర్చుకోవడం జరిగింది. ఈ రోజు జరిగేటటువంటి సెషన్స్ ఏవైతే ఉంటాయో ఈ రోజు జరిగేటటువంటి సెషన్స్ తర్వాత సాయంత్రం 6 నుంచి 7:30 గంటల ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించినటువంటి ఎంఓఏలు అయితే కుదుర్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ఇప్పటికే ఈ ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. కేంద్ర మంత్రులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా
ప్రధానంగా చూసుకుంటే ప్రత్యేకంగా కూడా ఏదైతే 10 లక్షల కోట్ల పెట్టుబడులు దేనితో పాటు దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పన దిశగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు పెట్టుబడుల వైపు కూడా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏపీ వైపు అయితే ప్రపంచం అంతా కూడా చూసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏదైతే విశాఖలో జరిగినటువంటి యోగాంధ్ర కార్యక్రమం ఉందో యోగాంధ్ర కార్యక్రమం తర్వాత పెట్టుబడులు వలసలైతే వెళ్ళి వెతుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే వరదలా కూడా అవన్నీ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో లభ్యమయ్యేటటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వనరులకు అనుసారంగా కూడా పెట్టుబడులు పెట్టేది కదా ప్రతి ఒక్కరైతే సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సమ్మిట్ ప్రారంభం కాక 2 రోజుల ముందే చూసుకోవచ్చు గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఆ ప్లాంట్ అంతా కూడా మరలా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో నిన్న జరిగేటటువంటి సెషన్స్లో ఎక్కువగా ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా పెట్టుబడులు పెట్టేందుకైతే ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నాయి. ఈ రోజు జరిగేటటువంటి ఏదైతే సెషన్స్ ఉంటాయో సెషన్స్ తర్వాత జరిగేటటువంటి సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే ఉందో ఈ సమ్మిట్లో పెద్ద ఎత్తున కూడా ఐటీ రంగానికి సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా పెట్టేందుకైతే ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. నేపథ్యంలో అతిరథుల మహారథులు అంతా కూడా ఇప్పుడే సమ్మిట్ జరిగేటటువంటి ప్రాంతానికి చేరుకున్నారు. దాదాపు 8 కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 8 కౌంటర్ల ద్వారా కూడా ప్రతి ఒక్క ప్రతినిధికి సంబంధించినటువంటి సెషన్స్ కూడా జరుగుతాయి. సెషన్స్ తర్వాత వారు చేసుకున్నటువంటి ఏదైతే ఎంఓఏకి సంబంధించిన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలకు అనుసారంగా కూడా వారంతా కూడా పూర్తిగా కూడా కట్టుబడి ఉండేటట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకైతే పెద్ద ఎత్తున కూడా వెలుగులన్న కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు అలాగే వచ్చే అతిరథులకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ రోజు సాయంత్రం 4:30 గంటల ప్రాంతం నుంచి 5:30 గంటల ప్రాంతం మధ్యలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడులకు సంబంధించినటువంటి మీడియా సమావేశం కూడా నిర్వహించనున్నారు. సాయిరాం. థ్యాంక్ యూ చంద్రశేఖర్.